హాయ్ అండి. మనం దేవుడికి ప్రసాదంగా చేయాలనుకునేటప్పుడు చాలా తొందరగా అయిపోయే ప్రసాదం అయితే ఫస్ట్ అయితే రవ్వ కేసరి చాలా తొందరగా అవుతుంది. ఇంకా చక్కెర పొంగల్ కూడా చాలా తొందరగా అవుతుంది. నేనైతే ఇప్పుడు చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట అయితే నానబెట్టుకున్నాను. ఇంకా బాదం పప్పులు, జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు కట్ చేసి కూడా పక్కన పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. నెయ్యి వేడెక్కిన తర్వాత నానబెట్టుకున్న పప్పు, బియ్యాన్ని వేసుకొని ఒక 2, 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వస్తుంది అలా ఫ్రై చేసుకుంటే. చక్కెర పొంగల్ కూడా బాగుంటుంది. ఏ గ్లాస్‌తో అయితే పప్పు, బియ్యం వేసుకున్నానో ఆ గ్లాస్‌తో ఒక గ్లాస్ పాలు, అలాగే ఒక పెద్ద గ్లాస్‌తో అయితే వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాను. తర్వాత మూత తీసి మొత్తం కలిపేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టి స్టవ్ అయితే సిమ్‌లోనే పెట్టుకోవాలి. మళ్ళీ ఏ గ్లాస్‌తో అయితే పప్పు, బియ్యం తీసుకున్నానో మళ్ళీ అదే గ్లాస్‌తో అయితే ఒక గ్లాసున్నర పంచదార అయితే వేసుకున్నాను. పంచదార కరిగేలోపు వేరొక వైపు స్టవ్ ఆన్ చేసి ఒక 4, 5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇటువైపు కూడా చక్కెర పొంగల్ అయితే అలా ఉడుకుతుంది. ఇంకా దీనికి పాకమేమి ఎక్కువగా రావసరం లేదు. పంచదార కరిగిన తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకొని అందులో వేసేయడమే. ఇంకా కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ లోపు అయితే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం ఈ ఫ్రై అయిన జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, ఇంకా బాదం పప్పులు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేయడమే. ఇంకా అంతే, చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చక్కెర పొంగల్కి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. అలాగే దీనికి కొబ్బరి ముక్కలు ఉంటే చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంక ఈ విధంగా చేసుకుంటే చాలా తొందరగా అవుతుంది.